వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు ధర్మదేవత తలపై పట్టిన శ్వేత ఛత్రములు వేయి పడగలు సత్కర్మాచరణకు ఎత్తిన ధ్వజములు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు నిత్యం అవి కనిపెడతాయి దాంపత్య పవిత్రతను పరిరక్షిస్తాయి ఆమణి దీప్తులు సుందర ప్రకృతి స్వచ్ఛతను వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు ధర్మం సుషుప్తిలో పడి ఉన్న దైవం మాత్రం నిర్నిద్రం సహస్ర ఫణాల అంచులపై అమరిన జగమంతా బహుభద్రం కాల ప్రహతికి శేషించి ఉన్న పడగలు రెండైనా ప్రకృతి పురుష గార్హస్థ్య వ్యవస్థకు అవే కదా ప్రతీకలు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు. గిరిక అరుంధతి ఒకరినొకరు చూసుకుని సంతోషిస్తారు. గిరిక స్వామి దర్శనం కలగలేదని బాధపడుతుంటే ధర్మారావు నచ్చజెబుతాడు. రాణిగారు ధర్మ ఇంటికి వచ్చి అతన్ని మళ్లీ చదువుకోవడానికి వెళ్ళమంటారు. పరీక్షల తర్వాత ధర్మ తిరిగి సుబ్బన్నపేట వచ్చినప్పుడు రంగాజమ్మ గారి ఆరోగ్యం బాగోలేదని కబురొస్తుంది. జ్వరం తగ్గడమే లేదు. మంచి మందులు వాడాలనుకుంటాను. ఏం చేద్దాం? మందులు కోట్లో ఉన్నాయి, కానీ ఆస్థాన వైద్యుడు పోయి 2 సంవత్సరాలైంది. మందులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అందుకే విజయవాడ తీసుకెళ్లి ఇంగ్లీష్ వైద్యం చేద్దామన్నయ్యా. వద్దు వద్దు నాయనా, నేనెక్కడికి వెళ్ళను. నా చేతి ఇక్కడే వెళ్ళగాలి. ఒకవేళ నేను విజయవాడలో చచ్చిపోతే నన్ను అక్కడే కాల్ చేస్తారు. నా శరీరం ఇక్కడే సుబ్బన్నపేటలోనే కాలి బూడిదవ్వాలి. ఇక్కడే సుబ్బన్నపేటలోనే నాయనా. అమ్మా, ఎందుకు అలా అంటావు? అన్నయ్య వదిన వాళ్ళకున్నదంతా వదులుకుని నీ దగ్గరికి వచ్చారు. వైద్యం చేయించుకోకపోవడం ఆత్మహత్యతో సమానం అవుతుంది. విజయవాడ నుంచి ఎవరైనా డాక్టర్ని పిలిపించాలి. నాయనా, ఇవన్నీ పనిలేని ఖర్చులు. మీకు తెలీదు, ఈ డాక్టర్లకి ఆశ చాలా ఎక్కువ. పిలిస్తే వస్తారు, ఏదో ఒక మంది ఇచ్చేసి డబ్బు లాక్కుపోతారు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు నాయనా. నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దమ్మా. పడకుండా ఎలా ఉండగలను? నాకిష్టం లేదు. మీ తండ్రి గారు ఇచ్చిన ఆస్తిపాస్తులన్నీ అమ్మి మీరు నా మందులు ఖర్చు చేయటం. మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా నేను నా మందుల కోసం ఖర్చు చేయదలుచుకోలేదు నాయనా. భగవంతుని దయ వల్ల నాకు ఎటువంటి కొరత లేదమ్మా, లేదు. ఇంతకంటే అమ్మని ఎలా సముదాయించగలను? ఏమంటుందో తెలుసా? డాక్టర్ ఫీజుకి నెలకు 1000 రూపాయలు ఖర్చెందుకు అంటుంది. పంట నుంచి సంవత్సరానికి 1000 రూపాయలు వస్తాయి, పన్నులవి కట్టగా 600 మిగులుతాయి. ఇక డాక్టర్కి ఫీజు కట్టాలంటే పొలమేగా అమ్మాలి అంటుంది. అన్నయ్య, అమ్మ ప్రాణాల కంటే ఎక్కువ కదా మనకి డబ్బు. నువ్వు వెంటనే విజయవాడ నుంచి డాక్టర్ని పిలిపించే ఏర్పాట్లు చెయ్యి.
అమ్మ ఆరోగ్యం మరీ దిగజారిపోయింది. అలాగే ధర్మ. నేను వస్తానయ్యా. అమ్మని జాగ్రత్తగా చూసుకో. వేయి పడగల పాము పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును. ఈ ఇంగ్లీష్ మందులతో బాగుపడేట్టు లేదు. మంచి ఆయుర్వేద మందులు ఇవ్వాలి. సింహ ప్రతిపాలనం అనే ఔషధం ఇస్తే వెంటనే శరీరంలో ఉష్ణత వస్తుంది. నేను వెళ్ళి వైద్యుడిని తీసుకొస్తాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. వద్దు, మీ అందరూ ఇక్కడే ఉండండి. అందరూ ఇక్కడే ఉండండి. ఎవరు ఎక్కడికే వెళ్ళొద్దు. ధర్మ, రాజు, అందరూ ఇక్కడే ఉండండి. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. ధర్మ, బాబు, రాజు, అరు, చూడమ్మా, చూడు, లోపల పెట్లో నా చెరి చీరుంది. తీసుకొచ్చి నాకు కట్టు. లోపల చెరి చీర నాకు కట్టు. ఆ చీర ఉండి మాత్రం ఏం లాభం? అమ్మ ఆఖరి కోరిక తీర్చండి. ఆఖరి కోరికని ఎందుకంటావు? అక్కకు సరైపోతుంది. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. పెద్ద బాధ చూడలేకపోతున్నాను అత్తయ్య. అన్నయ్య, తండ్రి గారు పోయినప్పుడు కూడా నే ధైర్యాన్ని కోల్పోలేదు. కానీ ఈ రోజు ఎందుకు నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ధర్మ, నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా? ఇంతకాలం అమ్మకు దగ్గరగా ఉన్నావు. నేనెంతో అభాగ్యుణ్ణి. అందరూ ఉండి కూడా అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. అరు, అరు, ఏమిటత్తయ్య? బొట్టు పెట్టమ్మా. బొట్టు పెట్టండి. చూసారా? ఏమిటత్తయ్య? చూసారా? ఆయన వచ్చారు. ఆయన ఏముందక్క? ఏమీ లేదే అక్కడ. ఆయన వచ్చారు. ధర్మ, రాజు, ఆయన వచ్చారు. ఆయన ఎవరు వచ్చారక్క? వారు వచ్చారు. ధర్మ, మీ నాన్నగారు వచ్చారు. మీ నాన్నగారు వచ్చారు. రాజు, అక్క, ఆయన వచ్చారు. కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి ఆయన్ని. అమ్మా, కింద పడుకోబెట్టండి అమ్మని. కింద పడుకోబెట్టండి బాబు.
సుషుప్తిలో పడి ఉన్న దైవం మాత్రం నిర్నిద్రం. సహస్ర ఫణాల అంచులపై అమరిన జగమంతా బహుభద్రం. కాల ప్రహతికి శేషించి ఉన్న పడగలు రెండైనా ప్రకృతి పురుషగార్హస్య వ్యవస్థకు అవే కదా ప్రతీకలు. వేయి పడగలు, వేయి పడగలు, వేయి పడగలు. ఏమిటండి మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? పెద్దమ్మ గురించే అరు. ఆవిడ గురించా? ఏమిటి? నేను నిన్ను తీసుకురావడానికి రంగాపురం వచ్చే ముందు డబ్బు కావాల్సి వచ్చి నాగన శెట్టిని 100 రూపాయలు అప్పడిగాను. ముందు అప్పివ్వడానికి నిరాకరించాడు. కానీ 2వ రోజు డబ్బు ఇచ్చాడు. నాకప్పుడే ఎందుకో ఆశ్చర్యం వేసింది. కానీ ఈరోజు నాకు తెలిసింది ఆ డబ్బతను పెద్దమ్మ చెప్పబట్టే ఇచ్చాడని. శెట్టి నాకిచ్చిన అప్పు తీరిపోయిందని ఈ ప్రోనోటు తిరిగిచ్చేశాడు. దీన్నే గుప్తదానం అంటారు. అరు, ఇలా గుప్తదానాలు చేసేవాళ్ళు మహాలోకాలు పొందుతారట. ఆ లోకాల సౌభాగ్యం వర్ణనాతీతం. ఆలోచిస్తున్న కొద్దీ మీరందరూ మనుషులు కాదేమోనని నాకు అనిపిస్తోంది. పెద్దత్తయ్య గారు అసలు కాదో. నిశ్చయంగా ఎవరో అప్సరస స్త్రీయే. లేకపోతే ఆ సుగంధ ద్రవ్యాలేమిటి, విలువైన చీరలేమిటి, బ్రతుకున్నన్నాళ్ళు ఆ భోగమేమిటి, మరణించే సమయంలో కూడా అదే వైభోగం. ఎవరి చేతో శాపం పొంది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినట్టున్నారో. శాపం ముగియగానే వచ్చిన దారినే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆవిడ నాకెంతో సహాయం చేశారు. నేనంటే ఎంతో ప్రేమ ఆవిడికి. కానీ ఆవిడికి నేను ఏ సేవ చేయలేదు. ఆమె తన పుట్టిల్లు వదిలి వచ్చిన దగ్గర నుంచి భర్తలోని భగవంతుని దర్శనం చేసుకుంది. భర్తకు కష్టాలొచ్చినా, కొడుకు దూరంగా ఉన్నా భర్తను వదల్లేదు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె మనసులో భర్తనే నిలుపుకుంది. చివరకు మరణవాసనమైన దశలో కూడా ఆమె భర్తనే దర్శించుకుంది. సీతాదేవి, పెద్దత్తయ్య గారు ఇద్దరూ ఒకే రీతి మూర్తిని ధ్యానించారు. మధుర మనోహర మూర్తిని. అతడు నాభిగత యజ్ఞోపవీతుడు. అతని వక్షోభాగం విశాలమైంది. అతరాల మీద మందహాసం నాట్యం చేస్తుంది. ఆ మూర్తి ధనుష్పాణి. అరు, కొంతమంది మృత్యువులా అనిపించదు. ఇల్లంతా మోగపోయినట్టుంది. కానీ కించిత్ కూడా అనిపించడం లేదు పెద్దమ్మగారు చనిపోయారని. బావగారు రామచంద్రరాజు గారు కూడా కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించారు. గంధపు చితి మీద దహన సంస్కారాలు చేశారు. అపరకర్మలకు 10,000 రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాదండి, గోదానం చేయవలసి వచ్చిన చోటల్లా వారు ప్రత్యక్ష గోదానమే చేశారు. ఆవిడ అసలు మరణించినట్టే అనిపించడం లేదు. నవ్వుతూ వెళ్ళిపోయారు. ఎంతో ఉదాత్తమైన జీవితం ఆవిడది. మహారాణిలా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ పడుకోరా? ధర్మశాస్త్రానుసారం నాకు మైల. అక్క, ఇన్ని రోజుల నుంచి మీరేం పోగొట్టుకున్నారో మీకు తెలీదు. తెలుసరు, మాకు తెలుసు. ధర్మ నాకైతే ఇక్కడే ఉండాలనుంది. అవసరమైనప్పుడు ఎప్పుడైనా తుని వెళ్ళొస్తుంటాను. 4-5 నెలల తర్వాత వెళ్ళి పంట అమ్మేసి రావాలి. రతంత్రి పిల్లవాడు కూడా ఇక్కడ అందరితో కలిసిమెలిసిపోయారు. విన్నవారు, ఇంతకన్నా శుభవార్త ఇంకేముంటుంది? ధర్మ, నీకు తెలుసా, నాన్నగారు నాకు చిన్నప్పుడు ధనుర్విద్య నేర్పారు. అందులో మంచి గురి కూడా ఉండేది నాకు. తర్వాత నేను తుని ప్రాంతానికి వెళ్ళిపోయాను. రతంత్రిని వివాహం చేసుకున్నాక నా జీవితంలో మార్పు వచ్చింది. వ్యాపారంలో లాభం, పంటలో లాభం, సంస్కృత చదువు. 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు సంపాదించాను. కానీ నాకెప్పుడు నేను ఒంటరివాణ్ణి అనిపించేది. ఇప్పుడు అలా అనిపించడం లేదు కదన్నయ్య.
చాలా రోజుల నుంచి గిరిక రావటం లేదు. ఏమైంది? 10 రోజుల నుంచి ఉపవాసాలతో పాటు భజనలు కూడా చేస్తోంది అత్తయ్య. నిజమేనమ్మా. అందరూ చెప్పి చెప్పి విసిగిపోయారనుకో. ఎవరి మాట వినందే. నీ మాట కూడానా? వినదనుకుంటా. అందుకే నేనేం చెప్పలేదు. ఇంకెన్ని రోజులు అలా చేస్తుంది? ఇంకెంత, ఒక్కరోజు. రేపే ఏకాదశి. ముందే గిరిక సన్నగా ఉంటుంది, ఉపవాసాలతో ఇంకా నీరసపడిపోయింది. కానీ మొహంలో ఏదో కొత్త వెలుగొచ్చినట్టుంది. రేపు తను గుడికి వెళ్ళినప్పుడు నువ్వు రతంత్రుదిన కలిసి వెళ్ళండి గిరికితో. గిరికి చాలా నీరసంగా ఉంది, పడిపోగలదు. రాణిగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆవిడ గారు 10 రోజుల నుంచి ఉపవాసం చేయాలనుకున్నారు. కష్టం మీద ఆవిడ గారిని ఏకాదశి రోజు మాత్రం ఉండడానికి ఒప్పించాను. श्याम अब मत तरसाओ जी, श्याम अब मत तरसाओ जी, मनमोहन नंदलाल दया कर दरस दिखाओ जी, मनमोहन नंदलाल दया कर दरस दिखाओ जी, मत तरसाओ जी श्याम। గిరికను చూస్తుంటే పాపం జాలేస్తోంది. తను సహించే కష్టాలకి అంతమే లేనట్టుంది. ఎప్పుడా స్వామి తన మీద కరుణ చూపిస్తాడో. అవును, నువ్వనేది నిజమే అరు. माधव आओ जी, माधव आओ जी, माधव आओ जी, तव दर्शन लगे तृषित दृगन को, రాణమ్మ గారు వచ్చారు. तव दर्शन लगे तृषित दृगन को, చల్లగా ఉంటావు. सुधा पिया ఈవిడెవరు? మాకు గుర్తుకు రావడం లేదు. రంగాజమ్మ గారి కోడలండి. అలాగా. तुम बिन प्राण रहे अब नाही, धाय बचाओ जी, तुम बिन प्राण रहे अब नाही, धाय बचाओ जी, प्राणाधार प्राण कह निकसन, प्राणाधार प्राण कह निकसन, वेग सिधाओ जी। గిరిక, 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 అమ్మా గిరిక, గిరిక, గిరిక. గిరిక, అమ్మ గిరిక, ఏమైందమ్మా? కళ్ళు తెరిచి చూడు. చూడమ్మా, కళ్ళు తెరు. రత్తంత్రి, ఏమిటమ్మగారు? నీ పూర్వజన్మ పుణ్యానికి ఫలితంగా నీకు గిరికకు సేవ చేసుకునే అవకాశం దొరికింది. రేపు ధర్మారావు అరుంధతిని వాళ్ళమ్మను తీసుకుని గుంటూరు వెళ్తున్నాడు. అతను చదువు పూర్తయి తిరిగొచ్చేంత వరకు గిరికను చూసుకునే బాధ్యత నీది. అర్థమైందా? అలాగే అమ్మగారు. గిరిక, గిరిక, స్వామి, 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 స్వామి,
స్వామి స్వామి హరియా 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 నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ధర్మ అన్నయ్య వదిన్ని పెద్దమ్మని తీసుకుని గుంటూరు వెళ్ళాడు. పొలాలంతా వెతికాను నిన్ను. ధర్మ అన్నయ్య కూడా వెళ్లే ముందు నిన్ను చూడాలన్నాడు. నాకు తెలుసమ్మా, అన్నయ్యను వదిలేసి ఉండాలంటే బాధగా ఉంది నాకు. అందుకే అక్కడికి రాలేదు. రానాయనా, మెల్లగా దిగు, మెల్లగా. ఏడవకు, ఏడవకు నాయనా. శేషించి ఉన్న పడగలు రెండైనా ప్రకృతి పురుషగార్హస్య వ్యవస్థకు అవే కదా ప్రతి